ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. కొన్నిసార్లు మనం ఇలా అనుకుంటాం, చిన్న తప్పే కదా, ఇది ఎవరికి తెలీదు, ఇంత చిన్న విషయం వల్ల ఏమవుతుంది అని. కానీ బైబిల్ మనకు ఒక గంభీరమైన సత్యాన్ని చెప్తుంది. ఒక మనిషి అవిధేయత ఒక కుటుంబానే కాదు, ఒక సంఘాన్ని లేదా ఒక సమాజాన్ని కూడా ప్రభావితం చేయగలదు అని. ఈరోజు మనం ఇజ్రాయేలు ఓటమి వెనుకున్న కారణాన్ని చూద్దాం. ఈరోజు దేవుని వాగ్దానము యెహోషువ 7వ అధ్యాయం 13వ వచనం. యెహోషువ 7వ అధ్యాయం 13వ వచన వాక్యం ఇలా ఉంది: మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలము చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యము ఇజ్రాయేలీలు ఆయనే పట్టణం దగ్గర ఓడిపోయిన తర్వాత దేవుడు చెప్పిన మాట. ఎందుకు ఓడిపోయారు? వారి దగ్గర సైన్యం తక్కువగా ఉందా? కాదు. దేవుడు వారిని వదిలేశాడా? లేదు. మరి కారణం ఏంటి? ఒక మనిషి చేసిన రహస్య పాపం. ఇప్పుడు ఆ సంఘటనని మనం పూర్తిగా చూద్దాం. యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయేలీలు వాగ్దాన దేశంలోకి ప్రవేశించారు. దేవుడు ముందుగానే ఇలా చెప్పాడు: నేను మీతో ఉంటాను, మీ శత్రులను మీ చేతికి అప్పగిస్తాను అని. మొదట పెద్ద యుద్ధం చేశారు. యెరికో పట్టణం. ఆ పట్టణం చాలా బలమైనది, పెద్ద పెద్ద గోడలున్నాయి, బలమైన సైన్యం ఉంది. కానీ దేవుడు ఏమన్నాడంటే, యుద్ధం చేయకండి, నా మాట వినండి. 7 రోజుల పాటు పట్టణం చుట్టూ తిరగాలి, బూరలు ఊదాలి, 7వ రోజున గట్టిగా కేకలు వేయాలని. ఇజ్రాయేలీలు దేవుని మాటను వినగానే యెరికో గోడలు కూలిపోయాయి. వారు గొప్ప విజయాన్ని పొందారు. కానీ దేవుడు ఒక ముఖ్యమైన ఆజ్ఞ ఇచ్చాడు: యెరికోలో ఉన్న దానిని మీకోసం తీసుకోకండి, అది దేవునికి ప్రత్యేకపరచబడింది అని. కానీ ఆకాన్ అనే మనిషి ఒక అందమైన వస్త్రాన్ని, అలాగే వెండిని, బంగారాన్ని చూసి ఆశపడ్డాడు. వాటిని దొంగిలించాడు. అతను తన గుడారంలో దాచేశాడు. ఎవరు చూడలేదని అనుకున్నాడు, కానీ దేవుడు చూశాడు. తర్వాత వారు చిన్న పట్టణమైన ఆయ్ మీదికి వెళ్లారు. ఇజ్రాయేలీలు ఇలా అనుకున్నారు: ఇది చాలా చిన్న పట్టణమే, సులువుగా గెలిచేస్తామని. కానీ ఏమైందంటే వారు ఓడిపోయారు. 36 మంది చనిపోయారు. ప్రజల హృదయం కుంగిపోయింది. యెహోషువ దేవుని ముందు పడి ఇలా అడిగాడు: ప్రభువా, ఇది ఎందుకు జరిగింది అని. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు: ఇజ్రాయేలు పాపం చేసింది, మీ మధ్య శాపగ్రస్తమైనది ఉంది అని. అందుకే ఈ వాక్యం చెప్పాడు: దానిని నిర్మూలం చేయు వరకు మీరు నిలవలేరు అని. దేవుడు ఒక్కొక్క గోత్రాన్ని, ఒక్కొక్క కుటుంబాన్ని చూపిస్తూ చివరికి ఆకానును బయట పెట్టాడు. అప్పుడు ఆకాను ఒప్పుకున్నాడు: నేను ఆశపడ్డాను, తీసుకున్నాను, దాచాను అని. ఆకాను చేసిన పాపం వల్ల మొత్తం జనం బాధపడింది, ఓటమి వచ్చింది. పాపాన్ని తొలగించిన తర్వాత దేవుడు మళ్ళీ ఇజ్రాయేలుతో ఉన్నాడు. వారు మళ్ళీ అదే ఆయపట్నం మీద జయించారు కూడా. ఇక్కడ ముఖ్యమైన పాఠాలు ఏంటంటే, మొదటిగా రహస్య పాపం ప్రమాదకరం, మనుషులకు తెలియకపోయినా దేవుడికి తెలుసు. రెండోదిగా ఒకరి అవిధేయత చాలా మందిని ప్రభావితం చేస్తుంది. మూడోదిగా దేవుని ఆశీర్వాదం కోసం పరిశుద్ధత అవసరం. నాలుగోదిగా పాపాన్ని చేయకూడదు, అలాగే దాచకూడదు, పశ్చాత్తాపంతో తొలగించుకోవాలి. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకున్నట్టు, మొదటిగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. రెండోదిగా లోభం నుండి జాగ్రత్త పడాలి. మూడోదిగా దేవుని మాటకు పూర్తిగా విధేయత చూపాలి. నాలుగోదిగా హృదయాన్ని పరిశీలించుకోవాలి. ప్రియమైన సహోదరులారా, మనం బయటకు బలంగా కనిపించవచ్చు, కానీ హృదయంలో దాచిన పాపం ఉంటే ఆత్మీయ ఓటమి వస్తుంది. కాబట్టి దేవుని ముందు పరిశుద్ధంగా జీవిద్దాం. దాచిన పాపం విజయాన్ని ఆపేస్తుంది, కానీ పశ్చాత్తాపం దేవుని ఆశీర్వాదం తిరిగి తెస్తుంది. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాక్యం ద్వారా పరిశుద్ధత యొక్క విలువను మాకు నేర్పినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా హృదయంలో దాగి ఉన్న ప్రతి పాపాన్ని బయటపెట్టి దానిని విడిచిపెట్టే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. నీకు ఇష్టమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మా జీవితాలలో నీ సన్నిధి, నీ విజయం ఎల్లప్పుడూ ఉండునుగాక అని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.